ఇక ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం ఆఫ్రికా దేశాల కొన్నాళ్ళుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పోతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదేనా? ఇదే రీతిలో ఇక్కడి ఉగ్రమూకలు దాడి చేసి ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో ఉగ్ర శక్తుల డ్రోన్ దాడులు, అక్కడి యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. ఇక పోలీసులకు రోగ్ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎనర్జీ మాజీ చీఫ్ గణపతి. సూడాన్లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి, 70 మంది మృతి, 19 మంది గాయాలు. ఒకవేళ మన భారతదేశం పైన దాడి చేస్తే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని హెచ్చరిస్తాం. అయితే ఏవైనా మంచికి ఉపయోగపడితే మంచిగానే ఉంటుంది, కాకపోతే అయితే వాటిని దుర్వినియోగం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. అసలు యాక్చువల్గా అప్పుడు ఏది ఆయన ఇది అవార్డు ఉంటుంది కదా, ఏం అవార్డు, అత్యంత ఆస్కార్ కాదు ఆస్కార్ కాదు, బాగా ఖరీదైన వాడు మొత్తం ప్రపంచంలోనే, ఏమంటుంది దాన్ని, వాళ్ళకి ఇంకో రసాయన శాస్త్రంలో అన్ని శాస్త్రాల్లో ఎంపిక నోబెల్ బహుమతి ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా నోబెల్ ఏమవుతుందంటే ఆయన ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేస్తాడు. అంటే పేలుడిని ఎందుకు తయారు చేస్తాడంటే అసలు యాక్చువల్గా భూగర్భంలో ఉన్నటువంటి ఏవైతే గనులు ఉంటాయో ఆ గనులని తవ్వాలంటే కష్టమవుతుంది కాబట్టి వాటిని పేల్చడం ద్వారా ఆ గనుల్లో ఉన్నటువంటి ఏవైతే ఖనిజాలు ఉంటాయో ఆ ఖనిజాలను బయటకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తయారు చేస్తాడు. అయితే దురదృష్టం ఆయన తయారు చేయడం చేసే టైంలో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోతారు. ఈ పేలుడు ఇవన్నీ కూడా జరగడంతో కుటుంబ సభ్యులు మొత్తం అందరు చచ్చిపోతారు, పాపం అందరు చచ్చిపోతారు. కానీ లాస్ట్కి వస్తే చివరికి విజయం సాధిస్తాడు ఆయన. విజయం సాధించి దాన్ని కనుక్కుంటే దానికి పేటెంట్ హక్కులు వస్తాయి. పేటెంట్ హక్కులు వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చేస్తాయి. ఎవరికి? నోబెల్కి. వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన చాలా బాధపడతాడు. అరే నా కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినా. తర్వాత ఏమవుతుందంటే తెలిసింది ఏంటంటే ఈయన కనుగొన్న దాన్ని దుర్వినియోగం చేస్తారు. తర్వాత దుర్వినియోగం చేసే ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు ఏమవుతుందంటే ఈయన కనుగొన్న దాన్ని వేరే వాళ్ళు తీసుకొని పేల్చేస్తుంటారు. ఏది? బాంబులు వేస్తుంటారు. బాంబులు తయారు, అసలు యాక్చువల్గా బాంబుల ఉద్దేశంతో తయారు చేయడు ఆయన, కానీ అది పేల్చడానికి తయారు చేస్తాడు. మంచి కోసం తయారు చేస్తాడు, దాన్ని చెడు కోసం వినియోగిస్తారని చెప్పేసి బాధపడి అందుకని ఆయన ఉన్నటువంటి ఆస్తిలో మొత్తం ఆస్తిని అక్కడ ఒక సంస్థకు రాసిస్తాడు. ఆ సంస్థని ఇప్పుడు నోబెల్ బహుమతులు ఇస్తుంది. కాబట్టి ఎందుకు ఇస్తారంటే నేను చేసినటువంటి మంచి చేద్దాం అనుకున్నా, ఆ చెడుకు ఉపయోగపడుతుంది కాబట్టి దానికి పాప పరిహారం జరగాలని చెప్పేసి ఒక 6 రంగాలకు సంబంధించి నోబెల్ బహుమతులు అప్పటి నుంచి ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డ్రోన్లు ఎందుకు ఉపయోగపడాలి, అక్కడ నిఘా వ్యవస్థ తర్వాత ఇవన్నిటి కూడా ఉపయోగపడాలి, కానీ దాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది, కథం జరుగుతుంది. ఇక ఉగ్ర డ్రోన్ల ఉపద్రవం ఆఫ్రికా దేశాల కొన్నాళ్ళుగా నిఘా పర్యవేక్షణకు డ్రోన్లను వినియోగిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు పౌరులపై దాడులతో భయోత్పోతం. సూడాన్ ఆసుపత్రిపై డ్రోన్ దాడి ఆ కోవలోనిదేనా? ఇదే రీతిలో ఇక్కడి ఉగ్రమూకలు దాడి చేసి ఎదుర్కొనే సామర్థ్యం పోలీసులకు ఉందా? మణిపూర్లో ఉగ్ర శక్తుల డ్రోన్ దాడులు, అక్కడి యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు. ఇక పోలీసులకు రోగ్ డ్రోన్లను ఎదుర్కొనే శిక్షణ ఇవ్వాలన్న ఎనర్జీ మాజీ చీఫ్ గణపతి. సూడాన్లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి, 70 మంది మృతి, 19 మంది గాయాలు. ఒకవేళ మన భారతదేశం పైన దాడి చేస్తే మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని హెచ్చరిస్తాం. అయితే ఏవైనా మంచికి ఉపయోగపడితే మంచిగానే ఉంటుంది, కాకపోతే అయితే వాటిని దుర్వినియోగం చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. అసలు యాక్చువల్గా అప్పుడు ఏది ఆయన ఇది అవార్డు ఉంటుంది కదా, ఏం అవార్డు, అత్యంత ఆస్కార్ ఆస్కార్ కాదు, బాగా ఖరీదైన వాడు మొత్తం ప్రపంచంలోనే, ఏమంటుంది దాన్ని, వాళ్ళకి ఇంకో రసాయన శాస్త్రంలో అన్ని శాస్త్రాల్లో ఎంపిక నోబెల్ బహుమతి ఉంటుంది కదా. అసలు యాక్చువల్గా నోబెల్ ఏమవుతుందంటే ఆయన ఒక పేలుడు పదార్థాన్ని తయారు చేస్తాడు. అంటే పేలుడిని ఎందుకు తయారు చేస్తాడంటే అసలు యాక్చువల్గా భూగర్భంలో ఉన్నటువంటి ఏవైతే గనులు ఉంటాయో ఆ గనులని తవ్వాలంటే కష్టమవుతుంది కాబట్టి వాటిని పేల్చడం ద్వారా ఆ గనుల్లో ఉన్నటువంటి ఏవైతే ఖనిజాలు ఉంటాయో ఆ ఖనిజాలను బయటకు తీసుకోవచ్చు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తయారు చేస్తాడు. అయితే దురదృష్టం ఆయన తయారు చేయడం చేసే టైంలో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోతారు. ఈ పేలుడు ఇవన్నీ కూడా జరగడంతో కుటుంబ సభ్యులు మొత్తం అందరు చచ్చిపోతారు, పాపం అందరు చచ్చిపోతారు. కానీ లాస్ట్కి వస్తే చివరికి విజయం సాధిస్తాడు ఆయన. విజయం సాధించి దాన్ని కనుక్కుంటే దానికి పేటెంట్ హక్కులు వస్తాయి. పేటెంట్ హక్కులు వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చేస్తాయి. ఎవరికి? నోబెల్కి.
వచ్చిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు ఆయనకు వచ్చిన తర్వాత ఆయన చాలా బాధపడతాడు. అరే నా కుటుంబ సభ్యులందరినీ కోల్పోయినా, అందరినీ కోల్పోయినా. తర్వాత ఏమవుతుందంటే తెలిసింది ఏంటంటే ఈయన కనుగొన్న దాన్ని దుర్వినియోగం చేస్తారు. తర్వాత దుర్వినియోగం చేసే ప్రమాదం జరుగుతుంది. వాళ్ళు ఏమవుతుందంటే ఈయన కనుగొన్న దాన్ని వేరే వాళ్ళు తీసుకొని పేల్చేస్తుంటారు. ఏది బాంబులు వేస్తుంటారు. బాంబులు తయారు అసలు యాక్చువల్గా బాంబుల ఉద్దేశంతో తయారు చేయడు ఆయన, కానీ అది పేల్చడానికి తయారు చేస్తాడు. మంచి కోసం తయారు చేస్తాడు, దాన్ని చెడు కోసం వినియోగిస్తారని చెప్పేసి బాధపడి అందుకని ఆయన ఉన్నటువంటి ఆస్తిలో మొత్తం ఆస్తిని అక్కడ ఒక సంస్థకు రాసిస్తాడు. ఆ సంస్థని ఇప్పుడు నోబెల్ బహుమతులు ఇస్తుంది. కాబట్టి ఎందుకు ఇస్తారంటే నేను చేసినటువంటి మంచి చేద్దాం అనుకున్నా ఆ చెడుకు ఉపయోగపడుతుంది కాబట్టి దానికి పాప పరిహారం జరగాలని చెప్పేసి ఒక 6 రంగాలకు సంబంధించి నోబెల్ బహుమతులు అప్పటి నుంచి ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డ్రోన్లు ఎందుకు ఉపయోగపడాలి, అక్కడ నిఘా వ్యవస్థ తర్వాత ఇవన్నిటి కూడా ఉపయోగపడాలి, కానీ దాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది, కథం జరుగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.